ధర్మరాజు చాలా రుణపడిపోయి ఉన్నాడు పాండవులకి. ఎందుకంటే అన్నని సింహాసనం మీద కూర్చుండబెట్టి నలుగురు తమ్ముళ్ళు 4 వేపులకెళ్ళి రాజ్యాలన్నీ జయించి తీసుకొని వచ్చి ధర్మరాజు కాళ్ళ దగ్గర పెట్టారు. ఎప్పుడు? ఆ సభాపర్వంలో రాజసూయ యాగం చేస్తున్నప్పుడు. అదే కాకుండా వాళ్ళ జీవిత కాలంలో ఎన్నడూ అన్నకు ఎదురు చెప్పలేదు, ఎన్నడూ అన్నతో వాళ్ళు దుర్భాషలాడలేదు. ఒక అన్నలాగా కాకుండా అతనే ఒక తండ్రిలాగా భావించి ఈ నలుగురు పాండవులు బ్రతికారు. అలాంటిది ఆయనకి విపరీతమైన రుణానుబంధం ఏర్పడింది ఇప్పుడు ఈ పాండవులతో. ఈ తాత్వికమైన విషయాన్ని మహాభారత తాత్పర్య నిర్ణయమునందు మధ్వాచార్యులు వారు చెప్తున్నారు. దీని వెనకాల ఒక తత్వం ఉంది. ఎప్పుడైనా ఒక మనిషి ఇంకొక మనిషికి పూర్తిగా రుణపడిపోతే ఆ మనిషి చేసిన తప్పులను ప్రస్తావిస్తే ఆ రుణబంధం విరిగిపోతుంది అనేది ధర్మశాస్త్రం. అందుకనే ఏమిటంటే ఎవరైనా ఎవరితో అయినా చాలా విపరీతమైన సేవలు చేయించుకుంటే అలాంటి సేవలు చేయించిన వ్యక్తి యొక్క దోషములో వాళ్ళని దుర్భాషలాడటమో లేకపోతే వాళ్ళని చిన్నతనం చేసి చూపించటమో వల్ల వాళ్ళ మధ్యన ఉన్న రుణబంధం అనేది విరిగిపోతుంది. అందుకనే తెలిసే ధర్మరాజు ఇలా కావాలని వాళ్లలో లేని విషయాలను ప్రస్తావించాడు అనేది మనకు తాత్పర్య నిర్ణయం చెప్తుంది. ఎందుకంటే ఆ రుణాన్ని ఆయన తెంపుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అందుకనే అతను చెప్తున్న ప్రతిదాన్ని భీముడు అవునా అని ఒక వెటకారంతో అడిగాడు ధర్మరాజుని. అది ఒక ప్రధానమైన పాయింట్. మీరు కూడా మహాభారతంలోని 18 పర్వాలని చదవాలి అనుకున్నా, వినాలి అనుకున్నా ఇప్పుడే లిపి ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.